గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు విశ్వంబర దినపత్రిక, మరి ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, సాక్షి దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూద్దాం. మొదటిగా చూసినట్లయితే విశ్వంబర దినపత్రిక చూద్దాం. విశ్వంబర దినపత్రికలో ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చిన వార్త చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ అనేది అత్యంత భయంకరమైనటువంటిది అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక హెడ్లైన్ గా చూసినట్లయితే తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ కూడా ఆయన పేరును ప్రతిపాదించిన జస్టిస్ గవాయ్ అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. అప్రమత్తంగా ఉండండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు రాబోతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి, అలాగే ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక కాంగ్రెస్ సర్కార్కు ఓటు బ్యాంకుగా మైనారిటీలు ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వమే లక్ష్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు వివరంగా చూసుకుందాం. సో అలాగే ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం మరొకసారి. ఇక వేల కోట్ల ఎల్ఐసి సొమ్ము అదానికి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ ప్రధాని మోడీ పరిపాలనలోని దేశం తిరోగమనానికి వెళ్ళింది అంటూ కూడా ఇక్కడ ప్రధాని మోడీకి సంబంధించి, అలాగే వేల కోట్ల ఎల్ఐసి సొమ్ముకు అదానికి దారాదత్తం చేశారు అనే విషయానికి సంబంధించి మనం ఇక్కడ గమనించవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అలాగే కబ్జాలు చూస్తూ ఊరుకున్నట్లేదు అంటూ కూడా కబ్జాలు చేసిన వారిపైన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ వల్ల తెలంగాణలో గన్ కల్చర్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ వార్తనైతే మనం ఇక అన్ని ప్రధాన వార్తలన్నింటినీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్కదానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే డిజిటల్ అరెస్ట్ అనేది అత్యంత భయంకరమైన ముప్పు అనేది ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చెప్తున్నటువంటి విషయానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక సైబర్ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో అలాగే అసలైన పోలీసులు ఎవరు అనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారు. సామాన్య మానవులు అనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరగాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయటం కానీ, ఫోన్లలో మాట్లాడే విధానం కానీ, వారిని మరి వారి అకౌంట్ నెంబర్స్ అడిగే విషయంలో కానీ ప్రతి విషయంలో సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా అంటే నకిలీ వారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో, గ్రహించలేనటువంటి పరిస్థితిలో వారు ప్రవర్తిస్తున్నారు అంటూ ఎదుటి వారికి అసలు ఆ గ్రహింపు అనేది కూడా రాకుండా వీరు ముందుగానే అటాక్ చేసేస్తున్నారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది కల్పించాలి అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థకి కూడా అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం. పోలీసులు నూతన సాంకేతికత పైన పట్టు సాధించాలి అంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. అంటే డిజిటల్ అరెస్ట్లు కూడా అత్యంత భయంకరమైనటువంటి ముప్పు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. డిజిటల్ ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయడం అనేది కానీ, లేకపోతే అకౌంట్స్ చెప్పించుకోవడం కానీ, ఇలా ప్రతి ఒక్క దాని విషయంలో కూడా సైబర్ నేరగాళ్ళు అనేకమైనటువంటి యొక్క భయంకరమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. మెయిన్గా అంటే సైబర్ నేరగాళ్ల పట్ల పోలీసులు కూడా ప్రజలపైన ఒక అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. ఎంత అవగాహన కల్పించినప్పటికీ, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సైబర్ నేరగాళ్ళు ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా ఏదో ఒక భయంకరమైన ముప్పు అయితే తలపెడుతున్నారు అనేది మాత్రం మనం మెయిన్గా గ్రహించాల్సిన పరిస్థితి. ఈ విషయంలో ప్రజలందరూ కూడా కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. తెలియని వారికి తమ అకౌంట్ నంబర్స్ కానీ, తమ యొక్క మరి రహస్యానికి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా చెప్పకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే తదుపరి సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆయన పేరును ప్రతిపాదించిన జస్టిస్ గవాయ్ అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు. ఇక రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవుతారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూద్దాం దానికి
సంబంధించి భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక తదుపరి CJIగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ కేంద్ర న్యాయశాఖకు ఒక లేఖను పంపారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఈ మేరకు అధికారిక వర్గాలు కూడా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే CJI పదవి విరమణకు నెల రోజుల ముందుగానే తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తోంది ఇది అంటూ కూడా మరి మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇది సాంప్రదాయంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలా వస్తూ ఉంది ఈ ఏడాది అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం థర్డ్ పేజ్లో చూడొచ్చు. అయితే మొత్తంగా మాత్రం తదుపరి CJIగా జస్టిస్ సూర్యకాంత్ అనే వ్యక్తి రాబోతున్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక రాష్ట్రపతి ఆమోదం లభిస్తే మాత్రం 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవుతారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెయిన్ ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే విశ్వంబర దినపత్రికలో ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వమే లక్ష్యం అంటూ కూడా 12 రాష్ట్రాలు యూటీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అంటూ ఇచ్చారు. SIR రెండో దశలో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారు అంటూ కూడా వివరిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ విషయాన్ని మనకి వెల్లడించినట్లుగా తెలిసింది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇక మెయిన్ అంటే 12 రాష్ట్రాలు యూటీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటూ ఇచ్చారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గానే ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా తెలుసుకోవచ్చు. సో అలాగే ఇంకా చూద్దాం. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారు దీనికి సంబంధించినది మనం చూసినట్లయితే తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రత్యామ్నాయాలనే పరిశీలిస్తున్నామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తరలిస్తే ప్రాజెక్టు వ్యయం కూడా తగ్గుతుంది. కాబట్టి గత ప్రణాళికలతో పోలిస్తే సుమారుగా 1500 నుండి 1600 కోట్ల ఆదాయం ఆదా అవుతుంది. సాంకేతిక పరిశీలన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రణాళికలతో పోలిస్తే మాత్రం 1500 నుంచి 1600 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం, మేము ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం వెనుకడుగు వేసే పరిస్థితి అయితే లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఈ విషయాలన్నింటిని కూడా ఆయన షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా మైనారిటీలు అంటూ ఇచ్చారు. మైనారిటీల కోసం 4000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, పెట్టారా అంటూ కూడా మరి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి, కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ సర్కార్కు ఓటు బ్యాంకుగా మైనార్టీలు ఉన్నారు, అయితే మైనార్టీల కోసం 4000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, మరి పెట్టారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మైనార్టీ సబ్ ప్లాన్ తెస్తామని చెప్పిన మాట తప్పింది, ఇంకో 3 ఏళ్లలో కూడా వీళ్ళు చేసేది ఏమీ ఉండదు అంటే ఆల్రెడీ 2 years అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మరి కాంగ్రెస్ సర్కార్కు ఓటు బ్యాంక్గా మైనార్టీలు ఉన్నప్పుడు వారికి ఇస్తా అన్న బడ్జెట్ ప్రవేశపెట్టారా అంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకో 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్లలో కూడా కాంగ్రెస్ సర్కార్ చేసేదైతే ఏమీ ఉండదు అనేది అయితే మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా గమనించవచ్చు. ఇక ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవ్వరు కూడా చేయలేదు గత పాలనలో అంటూ కూడా 10 ఏళ్ల పాలనలో ఇండియాలో మొత్తం చూసుకున్నా కూడా కేసీఆర్ చేసినటువంటి మైనార్టీలకు కేసీఆర్ చేసినటువంటి ఉపాధి కావచ్చు ఏదైనా సరే ఆయన చేసిన ఉపాధి అయితే ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు చేయలేదు ఆయన చేసిన పనులు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో చెప్పినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ చెప్పారు. అలాగే మోడీని చౌకీదార్ చోర్ అని రాహుల్ అంటారు, కాదు ఆయన నా పెద్దన్న రేవంత్ రెడ్డి అని చెబుతారు. ఇంకా చూసుకున్నట్లయితే మోడీ తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ముందు రేవంత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ బీజేపీ కలిసి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మరి మైనారిటీలకు సంబంధించి అనేక విషయాలను కూడా ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు విశ్వంబర దినపత్రికతో. అలాగే యూపీలో బుల్డోజర్ రాజ్యం నడవదని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే మిన్నకుండిపోయారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే
ఇక మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. అప్రమత్తంగా ఉండండి అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో దేని విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనేది చూస్తే మంతా తుఫాన్తో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మరి అటు ఏపీలో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ అన్ని కూడా సహాయక చర్యలు మరి కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా తెలిసింది. సో ఆ వర్ష ప్రభావం ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ముందుగానే. అలాగే ఇంకా రైతులకు నష్టం జరగకుండా పంటలు కొనుగోలు చేయండి అంటూ కూడా అధికారులను ముందుగానే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో అలాగే ఇంకా అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేశారు. ఇక ఈ విషయంలో మంతా తుఫాన్ వల్ల కలిగేటటువంటి నష్టాలు ముందుగానే అంచనా వేసి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అలాగే రైతులకు ఇబ్బందులు కానీ కలగకుండా చూడాలి అంటూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఏం చెప్తున్నారు అనేది, కాంగ్రెస్ వల్ల తెలంగాణలో గన్ కల్చర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక నిన్న మొన్న మనకి గన్ హల్చల్ చేసినటువంటి విషయం మనకి తెలిసినదే. సో మరి ఒక సాధారణ వ్యక్తులకే కాక పోలీసులకు కూడా ఇప్పుడు రక్షణ లేనటువంటి పరిస్థితి నెలకొంది అనేది ఇక్కడ వివరిస్తున్నటువంటి పరిస్థితి. మరి సాధారణ ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు పోలీసులకే రక్షణ లేనటువంటి ఈ సీజన్లో ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచన చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పాలనలో ఏం నడుస్తుంది అనేది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వల్ల తెలంగాణలో గన్ కల్చర్ నడుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చూద్దాం. మజ్లిస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను దెబ్బతీస్తోంది అంటూ కూడా మరి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేసి వారికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తుందంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ జూబ్లీహిల్స్లో కానీ కాంగ్రెస్ గెలిస్తే నెక్స్ట్ జరగబోయేది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే చెప్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో గెలిస్తే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కేసులు ఎత్తేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత వారికి ఒక కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఇంకా రౌడీ షీటర్ అనేది ఎంతో స్వతంత్రంగా తిరుగుతారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. బీసీ బంద్ను ఊరుకు తీసుకువెళ్తాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జేఏసీలో ఉన్నటువంటి మరిన్ని సంఘాలను కూడా చేరుకుంటాం అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఆర్ కృష్ణయ్య చెప్తూ ఉన్నారు. బీసీలకు అధికారం ఆత్మగౌరవం కోసం అగ్ర కులాల వారికి ఆస్తులను కూడా కాపాడుకోవడం కోసమే ఈ బీసీ రిజర్వేషన్ అనే దానికి మేము ఇంతగా పోరాడుతున్నామంటూ చెప్తున్నారు. అలాగే గ్రూప్ 1తో పాటు అనేక ఉద్యోగాలు వచ్చినా వదులుకొని ఉద్యమం చేశారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. గతంలో కూడా అనేక గ్రూప్ 1 విషయంలో కూడా అనేక ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అవన్నిటిని కూడా వదులుకొని ఉద్యమానికి నేను ముందడుగు వేశాను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే నాకు స్పష్టమైన ఎజెండా ఉందని నేను ఎవరి ట్రాప్లో పడను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా తప్ప బీసీలకు రిజర్వేషన్లు మాత్రం రావు అంటూ ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆర్ కృష్ణయ్య ఇంకా బీసీ బంద్ను ఊరుకు ప్రతి ఊరుకు కూడా తీసుకెళ్తాం. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా దేనికి కూడా మేము వెనకడుగు వెయ్యమంటూ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే వేల కోట్ల ఎల్ఐసి సొమ్ము అదానికి దారాదత్తం అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త అయితే గమనించవచ్చు. చూద్దాం. ప్రధాని మోడీ పరిపాలనతో దేశం తిరోగమనానికి వెళ్ళింది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక కేవలం ప్రసంగాలు మాటలు తప్పితే ప్రజలకు చేసిందైతే ఏమీ లేదు అంటూ కూడా ఈ ప్రభుత్వాల గురించి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక బీజేపీపై సిపిఐ కూనంనేని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై వేల కోట్ల ఎల్ఐసి సొమ్ము అంతా కూడా అదానికి దారాదత్తం చేస్తారు. ఇవన్నీ కూడా మరి పేద ప్రజల సొమ్ము కాదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రసంగాలు మాటలకే పరిమితమైన మోడీ ప్రభుత్వం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇక మరి మనం మరొక వార్తాపత్రిక చూద్దాం. సో ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ప్రధాన వార్తలు ఏమున్నాయనేది ఈరోజు మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో గమనిద్దాం. సో మనం ప్రధాన వార్త మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక మెంతా తుఫాన్ గురించి నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కూడా మెంతా తుఫాన్ ప్రభావం వల్ల అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. పంటల కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నేడు రేపు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ విశాఖపట్నం మధ్య
మరి 10 ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు రేపు అంటే నేడు రేపు ఒక 10 రైళ్లను కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రాకపోకలను కూడా మరి ఆపేసినట్లుగా తెలుస్తుంది ఈ వర్ష ప్రభావం వల్లనే. సో అలాగే ఇక మెయిన్ ప్రధాన వార్త చూసుకుందాం ఇప్పుడు. ఇక జూబ్లీ ఫైట్ అనేది మనం గమనించినట్లయితే హీట్ ఎక్కిన ఉప ఎన్నిక ప్రచారం అంటూ ఇచ్చారు. రంగంలోకి సీఎం రేవంత్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడైతే పోటాపోటీగా మీరా మేము అన్నట్లుగా అక్కడ హీట్ ఎక్కుతుందనే చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే ఉప ఎన్నికల ప్రచారం మెయిన్గా. ఇక నేడు సినీ కార్మికుల అభినందన సభ, నియోజకవర్గంలో 5 రోజుల రోడ్ షోలు కూడా ఉంటాయంటూ చెప్తున్నారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు కూడా అక్కడ కొనసాగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలోని ఏర్పాట్లు చేశారు. ఎన్నికపై మహేష్ సమీక్ష, పాల్గొన్న భట్టి మీనాక్షి. ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఒక్కో కాంగ్రెస్ నేత ఎవరైతే ఉంటారో వారికి 100 మంది ఓటర్ల బాధ్యత, ఒక్కొక్కరికి 100 మంది ఓటర్ల బాధ్యతను అప్పగించారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెగ్మెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర చేయడానికి సిద్ధమైంది అంటూ కూడా ఇచ్చారు. జూబ్లీ హిల్స్ లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ అలాగే మరి కాళ్లకు బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నటువంటి నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేస్తున్నారు వీరంతా అంటూ కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గెలుపే ఖాయం అన్నట్లుగానే వారి కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి జూబ్లీ ఫైట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం ఇంకా. అలాగే ఇక ఓ భారీ సభతో పాటుగా 5 రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఆ రోడ్ షోలో ఎవరెవరు ఉండబోతున్నారనేది చూస్తే సినీ కార్మికుల అభినందన సభ ఉండబోతుంది అంటూ 5 రోజుల వరకు కూడా ఈ రోడ్ షో అంతా కూడా అక్కడ జరుగుతుంది. నియోజకవర్గాన్ని చుట్టేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక మరొక వార్త చూద్దాం. మూసీపై ముందుకు అంటూ ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ CCLA ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం 4100 కోట్ల నిధుల కోసం ADB తోటి కొలిక్కొచ్చినటువంటి ఒక ఒప్పందం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూస్తే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. హైదరాబాద్లో మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేటాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక ఈసా నది సమీపంలోని గండిపేట మండలం, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ అలాగే రాజేంద్ర నగర్ మండలానికి చెందినటువంటి ప్రేమావతిపేట, బద్వేల్ ప్రాంతాల్లో కూడా ఉన్న TERL, AIIPH వాలంటరీ సంస్థలు కూడా ఇవన్నీ కూడా కేటాయించినట్లుగా తెలిసింది. భూములతో పాటుగా శంషాబాద్ మండలం కోత్వాల్గూడ పరిధిలో కూడా అలాగే HMDA లేఅవుట్ కోసం కూడా కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ ప్రాంతాల్లో ఏ చోట్ల ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అంటూ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా సిద్ధం చేశారు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో ఇక మరొక వార్త చూస్తే శ్రేయస్కు తీవ్ర గాయం అంటూ ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి చివరి వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో ఇది మనకి ఇక్కడ గమనించవచ్చు జరిగింది అంటూ ఇచ్చారు. బంతిని క్యాచ్ పట్టే క్రమంలో కింద పడినటువంటి శ్రేయస్ అయ్యర్ అంటూ ఇచ్చారు. ఇక ఆటగాడికి మరి చిన్న గాయం అయితే అయ్యింది అనేది తెలుస్తుంది. పక్కటెముకల్లో మోచేయి తగలటం వల్ల ఈ క్యాచ్ పట్టే సమయంలో కింద పడిపోయి ఈ పక్కటెముకలో మోచేయి అనేది తగలడం వల్లే ఈ యొక్క గాయం ఏర్పడింది అనేది కూడా. ఈ బాధతోటి విలువెల్లాడిపోయినటువంటి శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రికి తరలించిన జట్టు, మెడికల్ సిబ్బంది అలాగే ఫిజియో ప్లేహానికి తీవ్ర గాయమైంది, రక్తస్రావం కూడా అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక 2 రోజులు ICUలోనే సోమవారం ప్రత్యేక వార్డుకు తరలింపు, వేగంగా కోలుకుంటున్న క్రికెటర్ వారం పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇంకా అంగన్వాడీ కేంద్రంలో
4 ఏళ్ల బాలికపై బాలుడి అత్యాచారం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ తాండాలో ఈ దారుణం చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిందితుడు అంగన్వాడీ టీచర్ కొడుకే కావటం విశేషం ఇక్కడ అంటూ కూడా ఇచ్చారు. ఇక తరచూ పిల్లల పట్ల అసభ్య చేష్టలు చేస్తున్నాడు అంటూ కూడా తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో టీచర్ యొక్క ఆ టీచర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క కొడుకే యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. పాప వయసు చూసుకున్నట్లయితే అంగన్వాడీ పిల్లలంటే అప్పుడప్పుడే మరి ప్రైమరీ స్కూల్కి కూడా వెళ్ళనటువంటి పిల్లలు, ఇంటికి దగ్గరలో ఉండేటటువంటి అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళేటటువంటి ఆ చంటి పిల్లలపైన కూడా అత్యాచారం. 4 ఏళ్ల బాలికపై అంగన్వాడీ కేంద్రంలో మరి అత్యాచార ఘటన అంటూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం అంటూ కూడా తెలుస్తుంది. ఇక తమిళనాడు, బెంగాల్లో SIR అంటూ మరొక వార్త చూద్దాం. ఇక్కడ మరో 10 రాష్ట్రాలు యూటీల్లో కూడా 4 నుంచి 2వ దశ ఓటర్ల జాబితా సవరణ. డిసెంబర్ 4 దాకా SIR, అదే నెల 9న ముసాయిదా జాబితా కూడా ఉంటుంది. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా. అసోంలో SIRకు విడిగా తేదీలు ఇవ్వబడతాయి. CEC జ్ఞానేష్ కుమార్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఓట్ల చోరీకి సిద్ధమైన EC అంటూ కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామంటూ కూడా చెప్తుంది. తృణమూల్ కాంగ్రెస్ అలాగే EC నిర్ణయంపై కార్యాచరణకు వచ్చే నెల 2న అఖిలపక్ష భేటీ ఉంటుందంటే స్టాలిన్ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి మెయిన్ 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. సో ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన వార్త రైతులు నష్టపోవద్దు అనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం మనకి ఇక్కడ ఈనాడు దినపత్రికలో చాలా క్లియర్గా ఇచ్చారు, మనం గమనించవచ్చు. రైతులు ఎవరు కూడా నష్టపోదు. మొంతా తుఫాను నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లతోటి అందరితో కూడా మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. 5 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా. ఇక వాతావరణ శాఖ పలు రైళ్ల విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. వాతావరణం ఈ విధంగా ఉన్న నేపథ్యంలోనే అంటే ఇప్పటికే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు రాకపోకలు కొనసాగించే 10 రైళ్లను కూడా మరి ప్రస్తుతానికైతే నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. అలాగే విమాన సర్వీసులను కూడా వాతావరణ పరిస్థితులను బట్టి నిలిపివేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం మళ్ళీ. అలాగే ఇక నూతన CJIగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు పంపిన లేఖ ప్రతిని జస్టిస్ సూర్యకాంత్కు అందజేస్తున్నటువంటి CJI జస్టిస్ BR గవాయ్ అనేది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. సేమ్ యాజ్ గా మనకి ఈనాడులో కూడా ప్రధాన వార్తగానే ఇచ్చారు, చూద్దాం. ఇక కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ BR గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు. వచ్చే నెల 24న బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే తొలి హర్యానా వాసిగా రికార్డుకి ఎక్కారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక రైతులు నష్టపోవద్దు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయానికి సంబంధించి చూసినట్లయితే మొంతా తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ ముఖ్యమంత్రి సూచనతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. 5 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. వాతావరణ శాఖ పలు రైళ్ల విమాన సర్వీసులు రద్దు చేశారు అంటూ ఇచ్చారు. వరి కోతలను వాయిదా వేయాలి అంటూ కూడా సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి. సీఎం సూచనల మేరకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక మొంతా తుఫాను నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలి. కొనుగోళ్లు పూర్తయిన వెంటనే రవాణా వసతి కూడా కల్పించి బిల్లులకు తరలించాలి మిల్లులకు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. మిల్లుల దగ్గర కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొనుగోలు పూర్తయిన వెంటనే రవాణా వసతి కల్పించి మిల్లులకు తరలించాలి. వర్షాల నేపథ్యంలో సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని వరి కోతలు వాయిదా వేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి. చూద్దాం ఇంకా చూసినట్లయితే మార్కెట్లలో మొక్కజొన్న అలాగే CCI కొనుగోలు కేంద్రంలో పత్తి నష్టపోకుండా మెయిన్గా ఈ 2 మొక్కజొన్న, పత్తి మార్కెట్లలో నష్టపోకుండా చూసుకోవాలి అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక 45 రోజుల వరకు కూడా ధాన్యం కొనుగోలులో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రాష్ట్రంలో ఈ సీజన్లో 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను 4,428 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం అంటూ కూడా, అంటే సగానికి సగం పైన కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించాం అనేది కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి
క్లియర్గా మనకి మెన్షన్ చేసినట్లుగా చూడొచ్చు. అలాగే చూద్దాం మరొక వార్త చూసినట్లయితే, డిజిటల్ అరెస్టులపై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వండి అంటూ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తును సిబిఐకి ఇచ్చే యోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ అరెస్ట్ అనేది ఒక భయానక ముప్పు అంటూ కూడా మనకి ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంతకుముందు వార్తలో కూడా మనం చెప్పుకున్నాం. అలాగే అయోధ్యలో ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి, శ్రీరామ జన్మభూమి ధర్మక్షేత్ర ట్రస్ట్ ఒక ప్రకటనలో వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే మజ్లిస్ భాజపాల మధ్య పోటీ ఉంది అంటూ రామచంద్రరావు వెల్లడించారు. ఇంతకుముందు పేపర్లో కూడా మనం చూసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు భాజపాకు ఓటు వేయకుంటే మజ్లిస్ సీటు 8కి పెరుగుతాయని కూడా, మజ్లిస్ ను ఆపాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో శక్తి కేంద్రం ఇన్ఛార్జి సమావేశం నిర్వహించడం జరిగింది అంటూ కూడా మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసినట్టు గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే SIR 2కు నగారా అంటూ కూడా ఇచ్చారు. జాబితాలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు. నేటి నుంచే ప్రక్రియ అమలు. అర్హులైన ఓటర్లలో ఎవరిని కూడా తొలగించమంటూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు, వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అస్సాంకు ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అంటే ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ 2వ దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది అంటూ మనకి ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు అనేది అయితే మనకి ఇక్కడ SIR 2కు నగారా అనే దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చేసారు, చూడొచ్చు, గమనించవచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక మనం చూసినట్లయితే సాక్షిలో మనకి మెయిన్ ఇచ్చిందంటే మొంత ముప్పు అంటూ మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. అలాగే పరువు పోతోంది పట్టించుకోరా అంటూ మనకి ఇక్కడ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూస్తే పరువు పోతోంది పట్టించుకోరా అనేది మెయిన్ హెడ్లైన్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మొంతా తుఫాన్కి సంబంధించి అంటే విశాఖలోని పేద జాలరిపేట తీర్థం వద్ద ఈదురుగాలులతో బీభత్సమైనటువంటి ఆ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా విశాఖపట్నంలోని పేద జాలరిపేట అనే ఆ యొక్క తీరం ఎక్కడైతే ఉందో ఆ తీరం వద్ద ఈదురుగాలులకు అక్కడంతా కూడా చిన్న చిన్న బోట్స్ ఇవన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయినాయి. అక్కడ దగ్గరగా అంతా కూడా గందరగోళం బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. మొంతా ముప్పు అంటూ మనకి ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. కాకినాడకు చేరువలో తుఫాను, కోస్తాకు గండం, ఏపీపై పెను ప్రభావం. తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 8 జిల్లాల్లో తెలంగాణలోని ఆరెంజ్ అలర్ట్ చేసినట్లుగా కూడా ఆల్రెడీ మనం గమనించాం, ఇంతకుముందు అయితే చదువుకున్నాం. సో చూద్దాం. ఏపీలో 17 జిల్లాలోని రెడ్ అలర్ట్ చేశారు అంటూ కూడా తెలిసింది. ఏపీలో ఇది మెయిన్ ప్రధానంగా అక్కడ ఎక్కువగా ముంపు పొంచి ఉంది కాబట్టి అక్కడ 17 జిల్లాల్లోని రెడ్ అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మన ఇక్కడ తెలంగాణలో మాత్రం 8 జిల్లాల్లో కేవలం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే చేసినట్లుగా తెలుస్తుంది. అది కూడా ముందు జాగ్రత్త చర్యల నేపథ్యంలోనే అంటూ కూడా తెలుస్తుంది. సో చూద్దాం. ఇక్కడ ఏపీలో తీరం అల్లకల్లోలం సృష్టిస్తోంది. విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలను కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఆ విషయాన్ని పూర్తిగా గమనిద్దాం. ఇక 30కి పైగా విమానాలు కూడా సర్వీసులు రద్దు చేసినట్లు తెలుస్తుంది. 97 రైలు సర్వీసులు కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ వర్ష ప్రభావం మేరకు మాత్రమే అంటూ ఇచ్చారు. అలాగే కాకినాడ, అమలాపురం మధ్య బుధవారం తెల్లవారుజామున తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఇచ్చారు. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి అంటూ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చూసుకుందాం. ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మొంతా తుఫాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది అంటూ కూడా చెప్తుంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు, మరోవైపు కకావికలం చేస్తూ ఉండగా జడివానలు జడిసిస్తున్నాయి అంటూ కూడా ఇచ్చారు. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి. రైలు మార్గాలను ముంపు భయపెడుతోంది. ఇంకా అలాగే భీకర గాలులు వాయువ్య మార్గాన్ని కూడా సైతం స్తంభింపచేస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో కూడా ఈ మొంతా ప్రభావం చూపుతుంది అంటూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 97 రైలు సర్వీసులను రద్దు చేశారు. దానికి తోడు 30కి పైగా విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. మొత్తంగా అయితే రాకపోకలను హైదరాబాద్ టు విశాఖ అలాగే కొన్ని విమాన సర్వీసులు అన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. ముందు జాగ్రత్త చర్యలుగా ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా ఉండడం కోసం ఇవన్నిటిని కూడా ముందు జాగ్రత్త చర్యలుగా రద్దు చేశారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూస్తే తెలంగాణలోని
8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అంటూ ఇచ్చారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ వివరించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ మోంతా తుఫాన్ పై చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడ ఏపీ, ఇక్కడ తెలంగాణ ఇద్దరు మంత్రులు కూడా మరి అన్ని జాగ్రత్తలతోటి ముందుగా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలు అనేక విధాలుగా తీసుకుంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి మరి పంట నష్టం కానీ జరగకూడదు అనేదే వారి యొక్క ఉద్దేశం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ వాతావరణం చోటు చేసుకోకుండా ముందుగానే అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు కూడా ఎంతో అలర్ట్గా ఉన్నారు. అనేక జిల్లాలను కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ అయ్యాయి, కొన్ని మాత్రం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే. అలాగే మరొక వార్త చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ పరువు పోతోంది పట్టించుకోరా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రాష్ట్రాల సీఎస్లపై. అది దేనికి సంబంధించి అనేది చూసినట్లయితే వీధి కుక్కల కట్టడిపై ఇదే నిర్లక్ష్యం. రాష్ట్రాల సీఎస్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమన్లు, అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్. నవంబర్ 3న సీఎస్లు స్వయంగా రావాలి అంటూ కూడా స్పష్టీకరణ అంటూ మనకి ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాం. ఈ అంశంపై మీడియాలోనూ వినూత్న ప్రచారం జరిగింది, విస్తృత ప్రచారం కూడా జరుగుతుంది. అయినా స్పందించట్లేదు. దేశంలో కుక్కల దాడులు, ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటోంది అంటూ కూడా మరి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్లనే పరువు పోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. ఇక ఎన్సిటీ ఎందుకు అఫిడవిట్ చేయలేదు అంటూ మీ అధికారులు వార్తాపత్రికలు చదవరా అంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సోషల్ మీడియా చూడరా? నవంబర్ 3న ఉదయం 10:30 ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలంతా వివరణతోటి సహా కోర్టు హాజరు కావాల్సిందే, లేదంటే మేము ఈ కోర్టును ఆడిటోరియంలోని నిర్వహించాల్సి వస్తుంది అంటూ అప్పటికీ స్పందించుకుంటే భారీ జరిమానాతో పాటు బలవంతపు చర్యలు తప్పవు అంటూ కూడా ఇచ్చారు. కాబట్టి మీ రాష్ట్రాలు కానీ, మీ దేశం కానీ మరి ఆ వార్తాపత్రికలు చదవరా, సోషల్ మీడియా చూడరా అంటూ కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరంతా కూడా నవంబర్ 3న ఉదయం 10:30 ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలంతా కూడా ఈ విషయంపై వివరణలతో సహా కోర్టుకు హాజరు కావాల్సిందే, లేదంటే మేము ఈ కోర్టును ఆడిటోరియంలో నిర్వహించాల్సి వస్తుంది. అప్పటికీ స్పందించుకుంటే భారీ జరిమానాతో పాటు బలవంతపు చర్యలు కూడా తప్పవు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 6th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే ఏం లేదు, మనకి మీ వాళ్ళంతా అంటే పరువు పోతుంది పట్టించుకోరా అనే దానికి సంబంధించి ఇక్కడ వీధి కుక్కల కట్టడిపై మాత్రమే అదే నిర్లక్ష్యం ఉంది. ఇంకా అదే నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారు. ఒకప్పటి నిర్లక్ష్యమే, ఇప్పటికీ కూడా ఇంకా సమాజంలో మార్పు రావట్లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక చూద్దాం, మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక SIR 2.0 అంటూ ఇచ్చారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో నవంబర్ 4 నుంచి మొదలు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. డిసెంబర్ 4వ తేదీ లోపు పూర్తి, డిసెంబర్ 9న ఓటర్లు ముసాయిదా జాబితా ప్రచురణ, ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల. కనీసం 3 సార్లు ఇంటింటికి వెళ్లి వివరాలు తీసుకోనున్న అధికారులు. వివరాలు వెల్లడించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తమే అన్నింటిని కూడా మనకి వివరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూద్దాం, అత్యవసర సమయంలో ఇంకా ఎయిర్ హోస్టెస్ తరహాలో భద్రతా సూచనలు చేయిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులకు వివరించాల్సిన ఆర్టీసీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, నిన్న మొన్న జరిగినటువంటి మరి చిన్న టేకూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదం, కర్నూలుకు సంబంధించినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు బస్సులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క విండో దగ్గర కూడా, ప్రతి ఒక్క సీటర్ దగ్గర కూడా ఒక మరి హైమర్ ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ ప్రమాద సమయంలో ఎలా ఎగ్జిట్ ఎలా ఇవ్వాలి, ఎలా ప్రాణాలు కాపాడుకోవాలనే దాని గురించి ప్రతి బస్సులో కూడా, ఈవెన్ సామాన్య జర్నీ చేసే బస్సుల్లో కూడా మరి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేంట్లో వెళ్ళినా కూడా ప్రమాదాలు, ఇటు ఫ్లైట్లో వెళ్ళిన ప్రమాదాలే, రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిన ప్రమాదాలే, ఆఖరికి ఆర్టీసీలో వెళ్ళిన ప్రమాదాలే, బస్సులో దేంట్లో వెళ్ళినా కూడా ప్రమాదాలే జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో, బస్సు ప్రమాదం, అగ్నికి అనేక మంది ఆహుతైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాని ఒక్కసారిగా మరి
అందరూ కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా డ్రైవర్ల దగ్గర నుంచి మరి బస్సు ఫిట్నెస్ దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు అధికారులందరూ కూడా. ఈ విషయంలో మాత్రం ఇంకా వెనకడుగు వేయకుండా ఇప్పటికీ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా భద్రతా సూచనలు చేస్తున్నారు అధికారులు అనేది కూడా. మరి ప్రయాణికులతో కూడా మాట్లాడి వారు అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఆ సమయంలో మరి ఆ టైంలో ఏం చేయాలి, ఎలా తొందరపడాలి, ఎలా బయటపడాలి ప్రాణాలు రక్షించుకోవడానికి అనే దాని గురించి పూర్తిగా అన్ని బస్సుల్లో కూడా అగ్నిమాపక పరికరాలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ యొక్క ఘోర దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా అలర్ట్ అయ్యారు అధికారులు అని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక అత్యవసర సమయంలో బస్సు అద్దాలు పగలగొట్టేందుకు వాడే సుత్తిని కూడా పరిశీలిస్తున్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. చూడొచ్చు, గమనించవచ్చు మనం. ఇంకా అన్ని బస్సుల్లోనూ అగ్నిమాపక పరికరాలు పెడుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఎయిర్ హోస్టెస్ తరహాలో భద్రతా సూచనలు చేయనున్న ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులకు వివరించాలని కూడా ఆర్టీసీ ఆదేశం. నేటి నుంచి ఈ విషయాలని అమల్లోకి వస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. ఏపీలో తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు మంటలంటుకొని 19 మంది సజీవ దహనమైన నేపథ్యంలోనే ఆర్టీసీ అలర్ట్ అయింది అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రయాణికులు వీలైనంత వేగంగా తప్పించుకునేలా వారిలో అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ. ఈ మేరకు ప్రయాణికులకు వివరించాలని కూడా డ్రైవర్లకి కూడా ప్రత్యేక సూచనలు ఇస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా ముందుగా డ్రైవర్లందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. వారు డ్రైవర్లు ఎప్పుడైతే ప్యాసింజర్స్ వస్తారో వారందరినీ కూడా ముందుగా ఒకసారి హెచ్చరించి వారికి అన్ని నియమాలు చెప్పిన తర్వాతనే బస్ స్టార్ట్ చేయాలి అనేది కూడా మెయిన్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇక్కడ మనం చూద్దాం. డ్రైవర్లకు కూడా ప్రత్యేక సూచనలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియలన్నీ కూడా అమలు కానున్నాయి. అలాగే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో కూడా అగ్నిమాపక సహాయక చర్యలు చేపట్టింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. పల్లె వెలుగు అంటే అది చాలా మరి పల్లె వెలుగు అనేది దాంట్లో ప్యాసింజర్స్ డోర్స్ కూడా విండోస్ కూడా ఉండవు దానికి సరిగా. అయినప్పటికీ కూడా ఎటువంటి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అజాగ్రత్త అనేది లేకుండా ప్రతి పల్లె వెలుగు బస్తో సహా అలర్ట్ చేసేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దాం. ఆఖరికి పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సులు కూడా అగ్నిమాపక పరికరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసేశారు. ఇక అలాగే విమానం బయలుదేరే ముందు కూడా ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులను విధిగా అప్రమత్తం చేస్తారు. విమానంలోని అత్యవసర మార్గాలు, ఆక్సిజన్ మాస్కులను ధరించాల్సిన విధానం, లైఫ్ జాకెట్ పొందే తీరు, అందులో గాలి నింపే పద్ధతి, ఇలా అన్ని అంశాలను ప్రయాణికులకు వివరిస్తారు విమానం బయలుదేరే ముందు. అలాంటి పరిస్థితి ఏదైతే ఆ విమానం గాల్లో వెళ్ళేటటువంటి విమానం ఏదైతే ఉందో దానికి ఎన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారో, ఎన్ని జాగ్రత్తలు అయితే చెప్తారో అటువంటి పరిస్థితి ఇప్పుడు నేల మీద వెళ్తున్నటువంటి, భూమి మీద వెళ్తున్నటువంటి ఆర్టీసీలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా చక్కగా ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇలా అన్ని అంశాలను ప్రయాణికులకు వివరిస్తారు. అదే తరహాలో ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్లోనే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేయనున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే బస్సు ప్రారంభిస్తారో అది ఈవెన్ పల్లె వెలుగు సహా ప్రతి బస్సులో కూడా ముందుగా డ్రైవర్ కొన్ని సూచనలు ప్రయాణికులందరితో కూడా ఆయన సూచనలు జారీ చేసిన తర్వాతనే బస్సు బయలుదేరబోతుంది ఎక్కడి నుంచి అంటూ కూడా ఈవెన్ పల్లె వెలుగుతో సహా కూడా ఇది జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇకపై బస్సు డ్రైవర్లు కూడా ప్రారంభ స్టేషన్లోనే ప్రయాణికులకు అన్ని జాగ్రత్తలు సూచనలు చేయనున్నారు అంటూ ఇచ్చారు. తొలుత తనను తాను పరిచయం చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే కండక్టర్ ఉంటారో, ఎవరైతే డ్రైవర్ ఉంటారో వారు ఫస్ట్ ఆ యొక్క ప్రయాణికులందరికీ కూడా పరిచయం చేసుకోవాలి. వారి యొక్క వారి యొక్క పోస్ట్ ఏది, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పేరు, వారి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ కూడా అన్నీ కూడా ఫస్ట్ తనను తాను డ్రైవర్ ఆర్ కండక్టర్ ఇద్దరు కూడా ముందుగా ప్యాసింజర్స్ అందరితో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరితో వారిని వారు పరిచయం చేసుకున్న తర్వాత ఈ యొక్క జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకోబోతున్నారు అంటూ కూడా వారి పేరుతో సహా ఆ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ వారి పేరుతో సహా వెల్లడిస్తారు. అలాగే బస్సు ఎప్పుడు బయలుదేరి తుది గమ్యం ఏ వేళకు చేరుకుంటుందో కూడా ఖచ్చితంగా ఆ సమయంలో చెప్పాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బస్సు ప్రారంభ సమయం ఏంటి, బస్సు గమ్యం చేరుకున్న తర్వాత సమయం ఏంటి అనేది కూడా ముందుగానే అక్కడ డ్రైవర్లు చెప్తారు ప్రయాణికులందరికీ. అలా చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి పేరు, వారి ఎక్స్పీరియన్స్, వారి యొక్క ఫిట్నెస్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రయాణికులతో షేర్ చేసుకున్న తర్వాతనే ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇకపై అంటూ కూడా అది ఈ రోజు నేటి నుంచి అమలవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఎంతో చక్కగా క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూద్దాం.
ప్రతి బస్సులో కూడా అగ్నిమాపక పరికరాలు ఉంచిన ప్రదేశం, వాటిని వాడే విధానం కూడా ప్రయాణికులందరితో షేర్ చేసుకున్నాక వారి పేరును అన్నిటినీ షేర్ చేసుకున్న తర్వాత గమ్యస్థానం స్టార్టింగ్, అలాగే గమ్యస్థానం చేరుకున్న తర్వాత టైంని మెన్షన్ చేశాక అన్ని వివరించిన తర్వాతనే వారు బస్సుని స్టార్ట్ చేస్తారనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఈ రోజు అయితే ఇక మనకి ఏ పేపర్లో చూసుకున్నా కూడా ఇవే ఇచ్చారు. మెయిన్గా అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు గత పరిపాలించినటువంటి పాలన చేసినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, రెండు కూడా పోటాపోటీగా మెయిన్ హరీష్ రావు, కేటీఆర్ అయితే ఇంకా ప్రజలందరితో కూడా ముఖ్యంగా మైనారిటీ ప్రజలతోటి మమేకం అవుతూ మెయిన్ అంటే గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటు మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఖచ్చితంగా ఒక ఫైట్ అంటూ కూడా జూబ్లీ ఫైట్ అనే విధంగా ఆయన కూడా మంత్రులందరినీ కూడా అలర్ట్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా హోరాహోరీగా పోటాపోటీగా అయితే అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి అనేది. సో ఇదండి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.